కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించి 11 సీట్లని హేళన చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 సంబంధించి కూడా అనేక మంది నేటిజన్లు మరి ఈ సూపర్ 6 అమలు చేయలేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాలంటే భయమేస్తుంది, ఖజానా ఖాళీగా ఉంది తమ్ముళ్ళని ఆయన చెప్పినటువంటి డైలాగులే ప్రధాన కారణం. అయితే చాలా రోజుల నుంచి సూపర్ 6 సంబంధించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏముందంటే ఇప్పుడు కొత్తగా ఒక 14 ఏళ్ల కుర్రాడు సాధించినటువంటి ఒక రికార్డుని ఇక్కడ లింకు పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీకి వచ్చినటువంటి 11 సీట్లను కూడా ఇక్కడ లింకు పెడుతూ ఏ రకంగా అంటే రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ ఈ 2 ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు కదా. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి ఎవరైతే వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల కుర్రాడు 38 బంతుల్లో 101 రన్ను చేయడం జరిగింది. అంటే ఇది మామూలు రికార్డు కాదు. 14 సంవత్సరాల వయసులో ఈ రేంజ్లో రికార్డు కొట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ అందులో 101లో 7 4లు కొట్టాడు, 11 6లు ఉన్నాయి. 14 సంవత్సరాల కుర్రాడు. అర్థమైందా మీకు? ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే వైసీపీకి వచ్చినటువంటి 11 6లు 14 వయసు 14 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశారు. సో ఈ 14 సంవత్సరాల వయసున్న కుర్రాడు 11 6లు కొట్టి తక్కువ బాలులో సెంచరీ చేస్తే మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కొట్టలేకపోతున్నాడని చెప్పి వీటన్నిటిని లింకు చేస్తూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తా అని చెప్పాడు. సంపద సృష్టించే మార్గాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు ప్రజలనే ఆయన అడుగుతూ ఉన్నాడు. తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా మీకు ఏదైనా తెలిస్తే వచ్చి చెవులో చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేలేమో ఈయన చెవులో చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా నియోజకవర్గాల్లో ఆర్థిక వనరులు ఏమున్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళు సంపద సృష్టించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా సంపద సృష్టి అట్లా జరుగుతూ ఉంది. ఇక్కడ పాపం ప్రజలేమో నమ్మి ఓట్లు వేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదా, పాపం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఖచ్చితంగా సూపర్ 6 కొడతాడని చెప్పి నమ్మేసి ఓట్లు వేస్తే పాపం ప్రజలని డక్ అవుట్ చేశారు. మొన్నటిదాకా ఎంతో కొంత ఆశ ఉండదు సూపర్ 6లో 1-2 అమలు అవుతాయి కదా అని చెప్పి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకా తల్లికి వందనానికి సంబంధించి కూడా హామీ అమలు చేస్తాం మే నెల నుంచి అని చెప్పారు. మరి మే నెల నుంచి హాలిడేస్లో ఏ రకంగా అమలు చేస్తారో మనకైతే తెలియదు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక మాట చెప్పాడు, అమలు చేయాలనే ఆలోచన ఉంది, అది 1 ఇన్స్టాల్మెంటా 2 ఇన్స్టాల్మెంటా అని కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు. అంటే ఈ పథకం కూడా అమలు చేసేటువంటి ఆలోచన లేదు అనేటువంటిది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు. వాయిదా పద్ధతిలో ఇస్తానంటే గతంలో రుణమాఫీ గుర్తు చేసుకుంటున్నారు అందరూ, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఒక 14 సంవత్సరాల కుర్రాడు 11 6లు కొట్టి ఒక రికార్డు క్రియేట్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారేమో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కనీసం ఈ సూపర్ 6 కొట్టలేకపోతున్నాడే అని చెప్పి ఆ కుర్రాడితో లింకు చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా. పైగా వైభవన్ కుర్రాడు ఒంటరిగానే సెంచరీ చేశాడు. ఇక్కడ సూపర్ 6 కొట్టడానికి, సూపర్ 6 అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని సీనియారిటీ ఉంది సంపద సృష్టిస్తామని చెప్పి అమలు చేయలేక చతికిల పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు.